హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ శ్రీదేవి. ఈరోజు మన గార్డెన్ చూద్దాము. ఎంత బాగుందో. నేను వచ్చి 4 days అయిపోతుంది గార్డెన్లోకి. అది చూసారా, తోటకూర ఎంత బాగా వచ్చిందో. వామ్ చెట్టు, ఇది బీరకాయ అనుకుంటా వచ్చింది. ఇప్పుడే అన్నీ ఇట్లా తాళ్ళు కట్టేసాను, ఎందుకంటే పందిర్లు వేసేకపోతే మళ్ళీ నేను పైకి ఎప్పుడు వస్తాను అని. ఇదిగోండి బెండ చెట్టు రాలేదు, జర్మినేషన్ అవ్వలేదు అనుకున్నాను కదా, చాలా మొలకలు వచ్చేసినాయి ఈ రోజున. ఇదిగోండి ఇది కూడా, ఇది ఆనపకాయ కానీ నేతి బీరకాయ కానీ కొంచెం పెద్దగా అయితే కానీ తెలియదు నాకు. ఇదిగోండి చెట్టు చిక్కుళ్ళు చూసారా ఎంత బాగా వచ్చినాయో. దీంట్లో ఈ 100 రూపీస్ టబ్స్ కదా ఇవి. ఇందులో 2 చెట్టు చిక్కుళ్ళు ఉన్నాయి, ఒక బెండ ఉంది, ఒక బంతి అయితే వేసానండి నేను. ఇంకా దీంట్లో వేరే ఏం రాలేదు. బంతి ఉండడం వల్ల ఏంటంటే కొంచెం పెస్ట్ అంతా కంట్రోల్ అవుతుందని. ఇదిగోండి మన అంతా ప్రూనింగ్ చేసిన తర్వాత విరజాజి ఇలా వచ్చింది. ప్లేస్ కూడా మార్చాను కదా, ఎల్లోది మొత్తం కొట్టేసాం కదా చెట్టు. ఇదిగోండి మంచిగా పైకి వచ్చేసి పువ్వులతో ఉంది. ఇది కూడా ఇదిగోండి, ఇక్కడేమో చామదుంప చెట్టు ఒకటి వచ్చింది. ఇదిగోండి మన మందారం ఎంత బాగా పూస్తుందో. ఇదిగోండి ఇందులో కూడా బెండ వచ్చింది. దీంట్లో కూడా ఇదిగోండి ఇది బంతి వేయడం జరిగింది. కరివేపాకు పెరుగుతుంది. ఇందులో కూడా మనకి ఇది వచ్చిన జర్మినేషన్ అయ్యింది. కొంచెం పెద్ద అయితే మనం అదేంటో చూద్దాము. చెట్టు చిక్కుడు, దీంట్లో కూడా 2 వచ్చినాయండి జర్మినేషన్ అయ్యి విత్తనాలు. ఇవి కూడా కొంచెం పెద్దగా అయ్యాక వీటికి కూడా పందిర్లేద్దాము. ఇదిగోండి ఇంకో తోటకూర చెట్టు. ఇది కోసేసుకుంటే ఒక రోజుకి పులుసు అయిపోద్దేమో, రేపు కోద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇప్పుడు కట్ చేస్తాను. గోరుచిక్కుడు, ఇవి దోస, ఇవి వచ్చేసి ఇది ఆనప, ఇది బీర. ఇంక ఇవి పైకి తాళ్లు కట్టాను ఇప్పుడే, పందిర్లాగా వేసాను వచ్చి. ఇలా అంతా సెట్టింగ్ చేశాను, ఎందుకంటే అవి పైకి ఎక్కాలి కదా అని. ఇందులో 3 చెట్టు చిక్కుళ్ళు ఉన్నాయండి. ఒక బీరకాయ ఉంది, ఒక గోరుచిక్కుడు కూడా ఉన్నది, బంతి చెట్టు ఒకటి ఇందులో వేసాను. అది కూడా మంచిగా వచ్చింది చూసారా. వర్షాలకి బాగా వచ్చినాయండి. దీంట్లో ఒక మొక్క అయితే జర్మినేషన్ అయింది. ఇవి కాకర, ఇవి కూడా అన్ని ఇదిగోండి ఇలా తాళ్ళు కట్టేసి పైకి పెట్టాను, ఎందుకంటే అవి పైకి పాకుతాయి కదా మన పట్టుకుచ్చులు. చాలా రోజులు అయ్యి గార్డెన్లోకి వచ్చి చూసుకుంటున్నాము. ఇదిగోండి గోంగూర, దీంట్లో ఏది వేసినా ఎందుకో పురుగు వచ్చేస్తుంది, అంటే మట్టి మంచిది కాదేమో చూడాలి. ఇదిగోండి ఇందులో ఒకటి అయింది, అక్కడొకటి అయితే పెట్టిన అన్నిట్లోనూ ఎక్కడో దగ్గర ఒక్కొక్కటి అయితే వచ్చిందండి మనకి జర్మినేషన్ అయ్యి. అవి కొంచెం పెద్దగా అయితే వాటికి కూడా పైకి పందిర్లాగా వేసేద్దాము. మన ఉసిరి చెట్టు, ఇదిగోండి గోరుచిక్కుళ్ళు, ఇందులో అన్ని చాలా వరకు తీసి ఒక 4 ఉంచాం కదా, బాగా వస్తుంది. ఇది వచ్చేసరి లాంగ్ బీన్స్, బెండ, ఇది కూడా బెండ, ప్లస్ మన కిచెన్ వేస్ట్ తోటి నింపిన టబ్బులు కదా ఈ 2. దీంట్లో కూడా కొన్ని గింజలు వేసాను, ఇదిగోండి వచ్చినాయి. ఇవి ఎలా పెరుగుతాయో చూడాలి. ఇదేమో వంకాయ, ఈ 2 ఏమో బీరకాయ ఆనపకాయ విత్తనాలు వేసాను. 2 వచ్చినాయి జర్మినేషన్ అయ్యి. ఇందులో ఒకటి వచ్చిందండి, ఇందులో చాలా వేసాను, ఒకటి వచ్చింది. ఇది ఇంకా లోపల పచ్చిగానే ఉంది అంతా కూడాను. కిచెన్ వేస్ట్ అంతా మొత్తం కిచెన్ వేస్టేనండి ఇది కూడా మొత్తం కిచెన్ వేస్టే. పైన జస్ట్ మట్టి వేసాను అంతే, మట్టి వేసి ఈ మొక్కలు పెట్టాను. ఇది కూడా ఏదో జర్మినేషన్ అవుతుంది, చూద్దాం. ఇది కూడా మొత్తం కిచెన్ వేస్ట్ ఇది తీసి రీపాటింగ్ చేసి దేంట్లో అనేసి మొక్కలు వేయాలి. ఇది ఇంకా కిచెన్ వేస్ట్ తయారవుతుంది. ఇది కిచెన్ వేస్ట్ ఇదే. ఇందులో విత్తనాలు వేసాను కానీ ఇంకేం రాలేదు. మరి కింద వేడి వస్తుందేమో, దానివల్ల రాదనుకుంటా. అది కొంచెం వేడి తగ్గితే గానీ పైన మొక్కలు రావు అనుకుంటా. అయినా దీంట్లో ఏదో ఒకటి వేస్తాను. మన మల్లె, దీంట్లో సరికి ఒక వంకాయ, ఒక బంతి ఉంది. ఇందులో కూడా 2 వంకాయ చెట్లు 3 ఉన్నాయండి. ఇది ఇలాగే ఉంచేస్తాను. ఇది ఒక వంకాయ, ఇవన్నీ బంతి. దీంట్లో కూడా ఏదో జర్మినేషన్ అయింది, చూద్దాం పెద్దగా అయ్యాక. ఒక బంతి అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్ అయితే మీకు నేను చూపించాలండి, చాలా ఇంపార్టెంట్ మొక్క చూపిస్తాను, చూసేద్దాం వచ్చేయండి. చూసారా దొండ తీగ, ఎంత పువ్వు మీద ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టుకి. నేను కింద నుంచి కూడా చూపిస్తాను మీకు. కింద నేలలో ఉంది కదా, ఇది బ్రహ్మాండంగా వచ్చిందండి. మన మునగ ఎప్పుడు ఇలానే ఉంటది, చక్కగా చిగుర్లతోటి బాగుంది. వర్షాలు పడేసరికి అన్ని కలకల్లాడుతూ వచ్చేసినాయండి. గార్డెన్ చూసేయండి, చూసారా ఎంత బాగా వచ్చేసినాయో. వర్షాలకి చక్కగా కలకల్లాడుతూ వచ్చేసినాయి.
ఇది మన గార్డెన్ వ్యూ. ఇంకా దీన్ని కాస్త అన్ని చేద్దాం అనేసరికి ఈ లోపు నాకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చేసరికి ఆపేయాల్సి వచ్చింది. ఇంకా చాలా వరకు పని చేయాల్సింది ఉంది గార్డెన్లో. చేద్దాం కొద్ది రోజులు పోతే చేద్దాం. ఈరోజు కాస్త వీటికి పోషకాలు మైక్రోన్యూట్రియంట్స్ ఇద్దాం అనుకున్నాను. నానబెట్టానండి. ఏంటిదంటే అది ఆవాలు మస్టర్డ్ కేకును పీనట్ కేకు 2 కలిపి 4 days అయింది. నీళ్ళల్లో వేసి ఉంచాను. ఇప్పుడు అది నీళ్ళల్లో డైల్యూట్ చేసేసి మొక్కలన్నిటికి ఇద్దాము. ఎందుకంటే మంచిగా కాసే పూత మీదకి వచ్చేస్తాయి అన్ని కూడాను. ఇప్పుడే ఇచ్చుకుంటే చాలా బాగా ఎదుగుతాయి అన్నమాట మనకి. అది కూడా చూపిస్తాయి ఎలా చేశానని ఈ వ్యూలో. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా దొండ. అసలు చాలా హ్యాపీ అనిపించిందండి. చాలా సార్లు నేను దొండని కొని మరీ పెంచుదాం అనుకున్నాను, అవ్వలేదు. బట్ మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యేసరి కింద ఉంటే మొత్తం ప్రూనింగ్ చేశాను. పాతది చక్కగా కాస్తుంది. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయా దొండకాయలు. చాలా కాయలు ఉన్నాయి. ఇంకొక 4 days పడుతుంది అనుకుంటా మనం హార్వెస్ట్ చేయడానికి. ఇంకా మనకి హార్వెస్ట్లు వచ్చేస్తున్నాయండి మన తోటలో, గార్డెన్లో. ఇది మాత్రం బాగా వస్తుంది. ఇది ఇంకా కొంచెం పైకి కట్టించాలి బాబుతోటి. ఇదిగోండి ప్యాషన్ ఫ్రూట్ చక్కగా ఎదిగింది. దీంట్లో కూడా విత్తనాలు వేసాను కదా. ఇదిగోండి జర్మినేషన్ అయినా ఈ కింద వేసినవి వస్తే బాగా పైదాకా పాకించవచ్చు. ఇక్కడ ఒక ఆనపకాయ వచ్చింది, ఇంకొకటి కూడా వచ్చింది. ఇవన్నీ మొక్కజొన్న వేసాను వచ్చినాయి. ఇదిగోండి ఇది మన వైట్ శంఖం పూల చెట్టు, తమలపాకు చెట్టు. ఇదిగోండి మన గుమ్మడిపాదు. అందుకే ఇదంతా అటు పాకిచ్చేసాను. చూపిస్తాను. మొక్కజొన్న చక్కగా వచ్చింది. ఇంకా కొన్ని జర్మినేషన్ అవుతున్నాయి. ఇదిగోండి ఇలా ఇక పందిరి కట్టాను, ఇలా తేక్ కట్టాను. ఇలా గోడ మీదకి పాకిద్దామని. బెటర్ కదా, ఎందుకంటే కాయలు బరువుకి వంగిపోకుండా ఉంటాయి కదా. ఇదిగోండి బయట నుంచి వచ్చింది. ఇదండి ఈరోజు మన చిన్న వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.